మరి అది క్యాబినెట్ అనుమతి తీసుకోవాలి, అదే క్రమంలో ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. దాంట్లో మరి ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్టు సో 50 కోట్లు ఆ కంపెనీకి చెల్లించి దాన్ని బాండ్ల రూపంలో మళ్ళీ తిరిగి తీసుకున్నారు. ఇట్లాంటి విషయాలన్నిటిపైన కూడా విచారణ జరుగుతుంది. సో దాంట్లో మరి బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదిగా, బీఆర్ఎస్ నాయకులుగా మీరేం చెప్తారు ఉపేంద్ర గారు? ఇప్పుడు నేను ఏమంటుందంటే దీంట్లో కరప్షన్ ఏమున్నదండి? కరప్షన్ ఏసీబీ కేసులు ఎప్పుడు వస్తాయి? లంచం ఇచ్చినోడు ఉండాలి, లంచం తీసుకున్నవాడు ఉండాలి. వినపడుతుందా సార్? వినిపిస్తుంది. ఓకే, ఆడ లంచం ఇచ్చినవాడు ఎవడు, లంచం ఎక్కడ ఉంది, తీసుకున్నవాడు ఎవడు సార్? ఇప్పుడు అది ప్రొసీజరల్ ల్యాబ్స్ మీరు చెప్పే కేబినెట్ ఆమోదమో లేకపోతే ఆర్బీఐ ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ ప్రొసీజరల్ ల్యాబ్స్ కింద వస్తాయి. ఇక్కడ డైరెక్ట్ బ్యాంక్ నుంచి అక్కడ సిఇఓ ఈ ఫార్మ్ లో ఎవరైతే ఉన్నారో కంపెనీ ఆ సిఇఓ గారి అకౌంట్ లోకి నేరుగా వెళ్ళి ఇక్కడ నుంచి పోయిన మాట వాస్తవమే, అక్కడ వచ్చిన మాట వాస్తవమే. వీళ్ళు పంపినారని చెప్తున్నారు, వాళ్ళు ఇచ్చినామని చెప్తున్నారు. మాకు తెలిసి మరి ఇక్కడ ఈ కరప్షన్ ఏందో మాకైతే ఇంతవరకు అర్థం కాని అంశము. ఆ కేసు ఎందుకు పెట్టిరో తెలియదు, ఈ కేసు మరి విచారణ ఏందో తెలియదు. సరే విచారణ చేయమనండి, దాని ఏ రకంగా ప్రూవ్ చేస్తారో. ఒకవేళ మా తప్పు లేదంటే మా వదిలేయమని మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఈ కేసులో ఏం లేదు, ఇది ఒక రాజకీయ ప్రతీకారం తీసుకునే విధంగా చూస్తున్నాం. కానీ వాస్తవానికి ఇందులో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఫ్రాడ్ కి అది ఆస్కారం లేనటువంటి పరిస్థితులండి. అంటే ఈ ప్రభుత్వం ఏంది అంటే ఎప్పుడు కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక కొత్త రకమైనటువంటి ఒక అంశాన్ని ముందుకు తీసుకొస్తారు. ఈ రోజు ఏంటంటే 42% రిజర్వేషన్ తోటి లోకల్ బాడీ ఎలక్షన్ ఇస్తుందని చెప్పి ఈ రోజు అత్యంత దుర్మార్గంగా మళ్ళీ ఏం చేసినారు, ఈ రోజు మేము పార్టీ పరంగా ఎలక్షన్స్ ఇస్తాం, సీట్లు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినారు. 22% తోటి రిజర్వేషన్ ఇన్ని రోజులు ఏం పీకినావు అంటున్నావు. నేను ఎందుకు ఈ 150 కోట్లు ఖర్చు పెట్టినావు నువ్వు? ఎందుకు ఈ ప్రజలలో ఆశ పుట్టించావు? ఎందుకు ఈ రకంగా ఆర్డినెన్స్ పేరుతోటో లేకపోతే ఇంకో దాని పేరుతోటో నువ్వు డ్రామాలు ఆడావు పిల్లల పేరుతోటి? ఈ డ్రామాలు ఆడి ఇవాళ ఎలక్షన్స్ పోతుంటే ఇలా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని తుక్కుగా ఓడగొడతారని చెప్పేసి ఇలా బీసీ సమాజం అంతా కూడా చైతన్యమై ఉంటే మళ్ళొకసారి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నాము. గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండు, ఎఫ్ఐఆర్ చేసిండు. ఏందా ఇదంతా? ఏమన్నా పిచ్చి వేషాలా ఇవి? ప్రజలకు ఏం తెలియదు అనుకుంటారా? ఏం గమనించట్లేదు అనుకుంటారా? ఇవన్నీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నడవదు ఇక్కడ. నేను ఏమంటున్నా, నువ్వేమో 1,00,000 కోట్ల కుంభకోణం అని మాట్లాడతావు. అరే వాడు మేము కట్టిందే 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పి ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షులు వారు కూడా వచ్చేసి ఎవరో చెప్పిన మాటలు విని అత్యంత ఘోరంగా ప్రజల ముందు నవ్వు పట్ల పాలైతిరి. ఇలా దాని పోగానే కరెంటు కొనుగోలు మన ఛత్తీస్గఢ్ లో కొనుగోలు దాంట్లో కుంభకోణం అని చెప్పేసి అది ఇంతవరకు ఏం లేదు. దాని తర్వాత మళ్ళీ ఏం చెప్పినారు, ఫోన్ ట్యాంపరింగ్ అని చెప్పినారు. అదేంటి పోయింది అంటే దఫాలుగా అవకాశం ఉన్న కాడల్లా ప్రజల దృష్టిని మరల్చడానికి ఒక కేసుల పేరుతోటి నాటకాలు ఆడటం, డ్రామాలు ఆడటం, ప్రజల దృష్టి మళ్లించడం, మళ్ళా పబ్బం గడుపుకోవడం. మళ్ళా ఈ రోజు ఏంటంటే బీసీ ప్రజలంతా కూడా ఇవాళ జనం మరి నిలబెట్టి అడిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కేటీఆర్ గారిని అరెస్ట్ చేయమని దమ్ముంటే కేటీఆర్ ని అరెస్ట్ చేయమను. ఏ సెక్షన్ ప్రకారమో లేకపోతే సిబిఐ మీద ఈడీ వచ్చింది రమ్మని, మాకు ఏదో వచ్చినా లేదు. ఇటువంటి కేసులు ఎదుర్కోవడము, లీగల్ గా పోవడము, ఈయన కేసులు పెట్టినంత మాత్రాన మాకు హైకోర్టు ఉంది, సుప్రీం కోర్టు ఉన్నది. మేము అక్కడ మరి ఢిల్లీలో ఈడీ కూడా మేము వెళ్తాం. నేను ఏమంటున్నా అంటే ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ చేయవచ్చు కాక ఒక వ్యక్తి ఒక 498 తీసుకోండి శ్రీనివాస్ గారు, 498 లో అమ్మాయి నన్ను అదనపు కట్నం కొరకు వేధించారని చెప్పి కేసు పెడతారు. కేసు పెట్టినంత మాత్రాన ఏమైతుందంటే వాళ్ళకి రైట్స్ ఉన్నాయి చట్టంలో మహిళలకి. కాబట్టి ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇలా 498 కేసులో 75-80% కేసులు ఇలా ఎక్విటల్ అయిపోతా ఉన్నాయి. అదే విధంగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ తీసుకోండి మీరు, 138 లో చెక్ బౌన్స్ అయింది కాబట్టి వీడి పోయి కేసు చేస్తాడు. ఆ తర్వాత ట్రయల్ అయిపోయేసరికి చాలా మంది అక్విటల్ అవుతా ఉంటారు. అదే ఉపేంద్ర గారు ఇది కేటీఆర్ అంటున్నట్టుగా దీన్ని లొట్టపీస్ కేసు కదా అని చూస్తారా? మరి అదే క్రమంలో గవర్నర్ ఇప్పుడు అనుమతి ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇన్ని రోజులైతే అనుమతి రాలేదు, మరి కేటీఆర్ ఏమో లొట్టపీస్ కేసు అంటున్నాడు, అరెస్ట్ చేసుకోమంటున్నాడు. నేను అది లొట్టపీస్ కేసు కాదు, అంతకన్నా ఇంకా తక్కువ ఏమైనా ఉంటే ఆ మాట కూడా మేము వాడతాం. అది ఉత్తదే ఇంటురా పనికి వాళ్ళ కేసు. అది ఓ పార్టీ నువ్వు చెత్త కుప్ప లాంటి కేసు నా దృష్టిలో. నువ్వు గవర్నర్ పర్మిషన్ ఇచ్చినా ఇంకెవరు ఇచ్చినా రేపు వాళ్ళు ఒకవేళ ఎఫ్ఐఆర్ దాని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకోటి అరెస్ట్ చేసినా కూడా మేము వెంటనే మరి కోర్టును సంప్రదిస్తాం, కోర్టులు మాకు న్యాయం చేస్తాయి. ఆ కేసులో మాత్రం కూడా అసలేదండి, ఇది ఎవరిని అడిగినా చెప్తారు. ఉపేంద్ర గారు
ఈ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? చేయవచ్చు. నేను ఏమంటున్నా, ఆ. రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో సిబిఐ ఉన్నది. సిబిఐ మీ విషయాలు మొత్తం కూడా ఈడీకి రాసింది. ఈడీ కూడా ఎఫ్ఐఆర్ కట్టినట్టు మనం విన్నాం. ఈడీ మరొకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అరెస్ట్ చేయడం అనేది ఆ సెక్షన్ లో అది జరుగుతుంది. అది దాన్ని ఇక మనం ఒకసారి కాదనలేము. ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ఎంతమంది శిక్షలు పడవు. అదేవిధంగా ఈ ఫార్మ్ లో సిబిఐ కేసు, ఈడీఏ కేసు, రామన్న గారి మీద ఎఫ్ఐఆర్ అయ్యి రేపు ఒకవేళ అరెస్ట్ చేస్తే అది ఫైనల్ కాదు అంటున్నా నేను. Okay. ఎందుకంటే చట్టం తెలిసిన వాళ్ళు ఎఫ్ఐఆర్ అయితే ఫైనల్ కాదు. అక్యూజ్డ్ అంటే నేరం చేసిన వాడు కాదు. ఎప్పుడు కేసు మొత్తం ట్రాక్ అయిపోయి నీకు సాక్ష్యాలను మొత్తం కూడా పెట్టిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాక కోర్టు కన్విక్షన్ ఇస్తే మాత్రమే నేరస్తుడు. అతన్ని మాత్రమే మనం చూడాలి. కానీ ఇప్పుడు కేటీఆర్ గారు కేవలం అక్యూజ్డ్ ఆరోపణలు మరి ఆరోపించబడినటువంటి వ్యక్తి. దాంట్లో నువ్వు చెప్పింది ఏంటంటే కేబినెట్ ఆమోదం అంటున్నావు. కేబినెట్ ఆమోదమా, బ్యాంకు పర్మిషనా, ఇవన్నీ కూడా ఈ ప్రొసీజరల్ ల్యాబ్స్ లో నీ బ్యాంకు ఇంకొన్ని ఇతర దేశాలకు డబ్బు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆర్బీఐ కావాలంటారు. మరి ఇక్కడ చేసింది ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్లు. ఒక మంత్రిగా వారు తీసుకున్న ఒక నిర్ణయాన్ని వాళ్ళు చెప్పారు. దాని తర్వాత జరగాల్సిన కూడా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు చేయాలి కదా. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు చేయకుండా అక్కడ ఉన్నట్టు ప్రొసీజర్ పెట్టుకుని నాయకుడిని ఈ ఫార్ములా అనే కేసు ఇవాళ మరి తెలంగాణ అభివృద్ధి కావాలి. ఫార్ములా అనేది ఇక్కడ వస్తే, కార్ల కంపెనీలు అనేవి ఇక్కడ వస్తే, మరి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ప్రపంచంలోనే హైదరాబాద్ లో ఒక పతాక శీర్షికలో నిలబెట్టాలని ఒక యువ నాయకుడిగా కేటీఆర్ గారు, ఉద్యమకారుడిగా, చదువుకున్న వాడిగా దేశాల మొత్తంగా తిరిగి వచ్చి ఐటీ మీద అవగాహన, మిగతా దాని మీద అడ్మినిస్ట్రేషన్ పరం మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఆ రోజు తెలంగాణ సమాజం బాగు కోసం, తెలంగాణ అభివృద్ధి అవకాశాల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పట్టుకొని దొంగతనం చేసి